చాలా సంవత్సరాల తర్వాత సునీల్ నాతో కలిసి పనిచేశాడు. సునీల్ గురించి నేను ఎప్పుడు పెద్ద ఎక్కువ మాట్లాడాను ఇంటర్వ్యూలో కానీ సభల మీద కానీ. ఎందుకంటే మనకి కావాల్సిన వ్యక్తుల గురించి మనం బయట ఎక్కడ చెప్పుకుంటాం, వాళ్ళ మీద మనకున్న ప్రేమని ఇష్టాన్ని అస్తమానం ఎక్కడ బయట పెట్టుకుంటాం, అది పలసనైపోతుందన్న భయం. అందుకే నేను వాళ్ళ గురించి మాట్లాడను ఎక్కువ. కానీ నిజంగా నేను ఎప్పుడు బాగుండాలని కోరుకునే నా స్నేహితుడు. ఎప్పుడు అంటే ఎప్పటికీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మా ఇద్దరికి కష్టం వచ్చినా సుఖం వచ్చినా మేము వెళ్ళి తలుపులు వేసుకుని లోపల కూర్చున్న పంజాబ్ రూమ్లోనే ఇప్పటికీ మా ఆనందం వచ్చినా అక్కడే కలుస్తాం, ఏదైనా కష్టం వచ్చినా అక్కడే కలుస్తాం. వాడికి వచ్చినా నాకు వచ్చినా ఇద్దరికి వచ్చినా ఏ సొల్యూషన్ అయినా లోపల నుంచే బయటికి పట్టుకొస్తాం. ఏ విజయాన్నైనా అక్కడి నుంచే పట్టుకొచ్చాం, ఏ దుఃఖాన్నైనా అక్కడి నుంచే దాటాం.